రాష్ట్రంలో ఇసుక మద్యం మాఫియాలు చెలరేగిపోతున్నాయని కూటమి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పార్టీ ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ అక్కినేని వనజ విమర్శించారు. శుక్రవారం స్థానిక సిపిఐ ఏలూరు జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్ నందు జరిగిన మీడియా సమావేశంలో అక్కినేని వనజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మారుస్తానని చెప్తూ మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారని ఎద్దేవా చేశారు. ఇసుక ఉచితంగా అందజేస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేశారు. పేదవాని ఇంటి నిర్మాణానికి ఇసుక మాత్రం అందుబాటులో లేదని విమర్శించారు. ఇసుకను మాఫియాకు అప్పచెప్పి వేలాది కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచనని, నేడు అదనపు ఛార్జీల పేరుతో పేద ప్రజలపై భారాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్ట ప్రాంతం సస్యశ్యామలం కావడానికి చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని తక్షణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్నికల వాగ్దానం ప్రకారం పేదలందరికీ గ్రామీణ ప్రాంతంలో 3, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఈ నెల 5, 6, 7 తేదీల్లో సిపిఐ ఏలూరు జిల్లా ద్వితీయ మహాసభలు చింతలపూడిలో విజయవంతంగా ముగిశాయని అన్నారు. ఈ మహాసభల్లో జిల్లా సమగ్ర అభివృద్ధికి పలు తీర్మానాలు ఆమోదించినట్లు తెలిపారు. పెద్దవేగి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పునరుద్ధరించి ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి భవిష్యత్తులో సిపిఐ చేసే పోరాటాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బండి వెంకటేశ్వరరావు, ఎండి మునీర్, జేవీ రమణరాజు, ఉప్పులూరి హేమశంకర్, బాడిస రాము, వర్క శ్యామల, నిమ్మగడ్డ నరసింహ, రెడ్డి శ్రీనివాస్ డాంగే, కొన్నే లక్ష్మయ్య, తొట్లపాటి బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2000 మంది రెడ్ షర్ట్ వాలంటీర్స్ తోటి కవాతు, అలాగే 1000 మంది మహిళలతోటి రెడ్ శారీస్ తోటి కవాతులో పాల్గొంటారు. అలాగే వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రదర్శనలో పాల్గొంటారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మీరు పగలగొట్టండి, స్మార్ట్ మీటర్లు బిగిస్తానికి వస్తానని అన్నాడు. కానీ ఈ రోజున అదే ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తానికి ముందుకు వస్తామని ఆల్రెడీ కొన్ని ప్రాంతాలు ప్రారంభించారు కూడా. అందుకే మేము అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటి, మీరు ఇచ్చినటువంటి నినాదం ఏమిటి, ఈరోజు మీరు చేస్తున్నది ఏమిటి, మీరు ఎందుకు ఈ స్మార్ట్ మీటర్లు బిగించేదానికోసం మీరు సానుకూలంగా ఎందుకు వెళుతున్నారు అంటే, మీకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే ఆదానితో ఒప్పందాలు చేసుకుని అమెరికాలో ఉన్నటువంటి కోర్టుల్లో కూడా కేసులు వేసుకుని అపాసపాలై నడుస్తూ ఉన్న పరిస్థితి ఉందో, మరి ఈ రోజున మీరు కూడా ఆ రకంగా ఆదానితో ఒప్పందాలను రద్దు చేయడానికి అవకాశమే లేదని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తూ ఉంటే, అంతే మీరు కూడా ఆదాని దోపిడీని ఈ రకంగా మీరు కూడా దాన్ని ఆమోదిస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో కలిసి వచ్చేటువంటి వాళ్ళని కలుపుకుని విద్యుత్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాము. ఇది ఆగస్టు 5వ తారీఖు తర్వాత తిరిగి మళ్ళీ వామపక్ష పార్టీలు కూర్చొని భవిష్యత్తు ప్రచార ఆందోళన కార్యక్రమానికి పూనుకోబోతా ఉన్నాము. ఏ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా సాగినటువంటి ఉద్యమంలో చంద్రబాబు నాయుడు గుణపాఠం నేర్చుకున్నాడు. హైదరాబాద్ బషీర్బాగ్లో తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలి. ఈ ఆదానితో ఒప్పందాలని, సెకీ ఒప్పందాలను అన్నిటి కూడా రద్దు చేసుకుని ఈ ట్రూ అప్ ఛార్జీల భారాన్ని కూడా మరి రద్దు చేసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వానికి మేము గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.